నమస్తే. ప్రస్తుతం అయితే బంద్ అయితే సక్రమంగా బంద్ చేయాలని చెప్పేసి మాత్రము అన్ని బీసీ సంఘాలు మాత్రము పట్టుదలతోనే ఉన్నాయి. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలతో సహా బీసీ కుల సంఘాలతో సహా ముఖ్యంగా బీజేపీ పార్టీ చుట్టూ తిరుగుతూ ఉన్నది అంశం. బీజేపీ పార్టీ మీదనే పెద్ద బాధ్యత ఉన్నా అని చెప్పేసి కూడా బీసీ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సెప్టెంబర్ 30 లోపు పెట్టాలని చెప్పేసి కూడా హైకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని దాటిపోయిన సందర్భంలో ఇప్పుడు ఈసీ కన్ఫ్యూజన్లో ఉన్న సందర్భంలో మళ్ళీ ఒకసారి హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఒకసారి నిన్న జరిగిన విచారణ మాత్రము ఒకసారి చూద్దాం. హైకోర్టు ఏం చెప్పింది, వీళ్ళు హైకోర్టును ఏం అడగడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల గురించి. స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెడతారు, ఈసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. సర్కార్తో చర్చించి రీనోటిఫికేషన్, కోర్టుకు తెలిపిన ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా. ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. లోకల్ బాడీ ఎలక్షన్లపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం ఈసీ చర్చించి చెప్పాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ నెల 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేయగా నోటిఫికేషన్ను సస్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నిన్న సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్ళమని చెప్పింది కదా అంటూ వ్యాఖ్యానించింది. ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓరల్గా మాత్రమే చెప్పిందని, ఆర్డర్లో ఎక్కడ చెప్పలేదని ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాది అన్నారు.